మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా చెప్తున్నా, మీరు 10 సంవత్సరాలుగా కట్టిన ఇళ్ల కంటే మేము 5 సంవత్సరాల్లో ఎక్కువ కట్టి చూపిస్తాం. మేము కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణలో 12,000కు పైగా గ్రామ పంచాయతీలున్నాయి. 10 సంవత్సరాలుగా 10,000 గ్రామ పంచాయతీలలో మీరు ఒక్క ఇల్లు కట్టినా మీరు ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉంటాం. మేము 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టాం. మేము ఛాలెంజ్గా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 10 ఏళ్లు, మేము 2.5 సంవత్సరాలు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ సమస్యలు తెలుసు. హైదరాబాద్లో ఇల్లు లేని స్వంత ఖాళీ స్థలాలు ఉన్నవారు చాలా తక్కువగా ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు వెతికి ఇల్లు నిర్మించే ప్రక్రియలో భాగంగా 40 స్థలాలు 1000 గజాల నుండి 25 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించాం. ఇక్కడ పేదలందరికీ ఇల్లు కట్టించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ క్యాబినెట్ దృఢ సంకల్పంతో ఉన్నాం. హౌసింగ్ మినిస్టర్ గారు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులతో అనేక సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో కట్టిన ఇళ్ల కంటే ఎక్కువ కడతాం. మా హుస్నాబాద్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు 280 ఇళ్లు నిర్మించలేదు. మేము మా నియోజకవర్గంలో ఒక్క ఏడాదిలోనే 3,500 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాం. అట్లా 12,000 గ్రామ పంచాయతీలతో ఇల్లు నిర్మించాం. మీరు 10,000 గ్రామాల్లో ఒక్కటి కూడా కట్టలేదు. ఛాలెంజ్కు సిద్ధమా అని పొన్నం సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. దానికి గౌరవ హౌసింగ్ మంత్రిగా మాకు 5 సంవత్సరాల కాల పరిమితులు, మీరు 10 సంవత్సరాల్లో కట్టినటువంటి హైదరాబాద్ ఇళ్ల కంటే మేము ఎక్కువ కట్టకపోతే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఛాలెంజ్ వచ్చేసి రెస్పాండ్ అయిపోయింది. నేను ఒక మాట ఛాలెంజ్ చేస్తాను వీళ్ళ కేటీఆర్ కు. అరే సంఖ్యతో ఎందుకు సూరజ్ భాయ్, సంఖ్య నెంబర్ వస్తుంది, వాళ్ళ దగ్గర లెక్కలు అందరి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పి 45,000 పూర్తి అయినా 21,000 పూర్తి కాలే. 45,000 పూర్తి 21,000 మేము వేసుకుంటామా, మధ్యలో ఎక్స్పెక్టేషన్ 45,000 కంటే ఎక్కువ కడతామా, 1,00,000 కడతామా చెప్పని చెప్పి ఇప్పుడే దాని గురించి పెద్ద టెన్షన్ కాక ఇప్పటికే ఎల్టిగా తెల్లగా అయిపోయిందండి. ఈ రోజు తెలంగాణలో దాదాపు 12,000 చిల్లర గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నేను 12,000 గ్రామ పంచాయతీలలో 10,000 గ్రామ పంచాయతీలలో మీరు ఒక ఇల్లు కట్టినా 10 సంవత్సరాల కాల పరిమితిలా మీరు ఏ విధంగా ఎక్కడ ఏం డిసైడ్, నేనేం ఛాలెంజ్ చేస్తలే, మేమేం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. నేను ఊరికే పెద్ద పెద్ద మాటలు, ఐ మీన్ పాలిటిక్స్, మేము రాజకీయ సన్యాసం తీసుకో పోరాడతాం, కొట్లాడదాం. 10,000 గ్రామ పంచాయతీలల్లా ఒక్క ఇల్లు కట్టని గ్రామ పంచాయతీ ఉన్నది. ఇవాళ మేము 12,000 గ్రామ పంచాయతీలలో ఇందిరా ఇల్లు కట్టినాము. ఇది ఛాలెంజ్ గా ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 ఏళ్లు మాది 1.5 ఇయరే హైదరాబాద్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ సంబంధించినటువంటి సమస్యలన్నీ మీకు